మూవీ 'భీమా' యాక్టెడ్ బై గోపీచంద్ గారు. మూవీ చూసిన తర్వాత నాకైతే ఓకే, పర్వాలేదు అని అనిపించింది. మిగిలిన స్టోరీ పార్ట్, హీరో ఒక పోలీస్ ఆఫీసర్. తన లైఫ్లో ఏమైంది, తనకి విలన్కి సంబంధం ఏంటి, మధ్యలో పరశురాముడు ఎందుకు వస్తాడు, ఇది మొత్తం మనం మూవీలో చూస్తాం. మిగిలిన ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో ఇంట్రడక్షన్కి, హీరోయిన్ ఇంట్రడక్షన్కి, హీరోకి విలన్కి మధ్యన ఏమైంది, వాళ్ళిద్దరికి గొడవ ఎందుకు స్టార్ట్ అయింది, హీరో క్యారెక్టరైజేషన్, ఇవన్నీ మనకు చూపిస్తారు డైరెక్టర్ గారు ఫస్ట్ హాఫ్లో. కమింగ్ ఇన్ టు ఇంటర్వెల్ సీన్ అయితే ఓకే, పర్వాలేదు అనిపిస్తుంది మూవీకి. కమింగ్ ఇన్ టు సెకండ్ హాఫ్ మొత్తం హీరోకి విలన్కి అసలు ఏమైంది, హీరోని ఎందుకు పరశురాముడితో పోలుస్తారు, మనం ట్రైలర్లో చూసినట్టు ఆ పూజలన్నీ ఎవరు చేస్తున్నారు, అసలు దాని వెనకదల కారణం ఏంటి, ఇవన్నీ మనం సెకండ్ హాఫ్లో చూడొచ్చు. కమింగ్ ఇన్ టు పాజిటివ్స్, ఈ మూవీకి పెద్ద పాజిటివ్ మన హీరో గోపీచంద్ గారు. యాక్టింగ్ చాలా బాగా చేశారు మూవీలో. అలాగే బీజిఎం, ప్రొడక్షన్ వాల్యూస్, యాక్టర్స్ పర్ఫార్మెన్స్, ఫైటింగ్ సీన్స్, ఆ డార్క్ సీన్, ఇవన్నీ మూవీకి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో నెగిటివ్స్ వచ్చేసరికి లవ్ డ్రామా చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది. లవ్ డ్రామా మొత్తం మనకి. సెకండ్ థింగ్ సాంగ్స్, అలాగే అక్కర్లేని ఎలివేషన్స్ కూడా ఇస్తారు మూవీలో మనకి. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మీకు ఎలా కనిపించింది కింద కామెంట్స్లో చెప్పండి.